యాక్చువల్లీ జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు జస్టిస్గా మే 24, 2019 ఆయన టెన్యూర్ స్టార్ట్ చేశారు. జస్టిస్ సూర్యకాంత్ గారు 1962లో హర్యానాలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారనమాట. తర్వాత అక్కడే గవర్నమెంట్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. 1984లో లా కంప్లీట్ చేశారు. మహర్షి దయానంద్ యూనివర్సిటీ రోహ్తక్ నుంచి ఆయన లా కంప్లీట్ చేశారనమాట. ఆ తర్వాత 1984 నుంచి హిస్సార్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి సూర్యకాంత్ గారు లా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారనమాట. స్లోగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టుకు ఎలివేట్ అయ్యారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సీజేగా కూడా ఆయన వర్క్ చేశారు. తర్వాత 2019లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ గారు మనకి 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నవంబర్ 24 నుంచి పనిచేయనున్నారు. ఇప్పటి వరకు జస్టిస్ సూర్యకాంత్ గారు అనేక కీలక కేసుల్లో జడ్జిమెంట్స్ ఇచ్చారు. ముఖ్యంగా సెడిషన్, దేశద్రోహం కేసులు చాలా కేసులైన ఎబైన్స్లో ఉంచాలని చెప్పి కోరుకున్నారనమాట. దాంతోపాటు ఈ కామెడీ ఏదైతే సర్కాసిజం కామెడీ చేస్తుంటారో ఆన్లైన్లో, సోషల్ మీడియాలో, రణ్బీర్ అల్లాబాడియా కేసులో సూర్యకాంత్ గారు ఒక మాట అన్నారు. ఈ రణ్బీర్ అల్లాబాడియా మాట్లాడిన మాటలు ఆయన పేరెంట్స్నే సిగ్గు గురి చేస్తాయని చెప్పి. రీసెంట్గా బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికి సంబంధించి కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని సపోర్ట్ చేస్తూనే ఆధార్ను కూడా ఒక క్రైటీరియాగా తీసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. ఇలా చాలా కీలకమైన కేసులో జస్టిస్ సూర్యకాంత్ గారు కీలకమైన ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్స్ ఇచ్చారు.